ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. 3వ వచనాన్ని చదువుకుందాం. కక్ష చేతనైనను వృథా అతిశయం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. ఈ వచనం నుండి మనము 3 పాఠాలు నేర్చుకున్నాం. మొదటగా స్వార్థ ఆశయం మానుకోండి. పౌలు స్వప్రయోజనం లేదా అహంకారంతో వ్యవహరించకూడదని హెచ్చరించాడు. నిజమైన క్రైస్తవ స్వభావం వ్యక్తిగత లాభమును కోరుకునుట కాదు, కానీ నిస్వార్థంగా ఇతరులకు సేవ చేయుట అని ఇది మనకు బోధిస్తుంది. రెండవది వ్యర్థత మరియు గర్వమును తిరస్కరించాలి. వ్యర్థమైన అహంకారం లేదా ఖాళీ అహంకారం విభజన మరియు అహంకారానికి దారి తీస్తుంది. గుర్తింపు లేదా హోదాను కోరుకునే బదులు విశ్వాసులు వినయపూర్వకమైన వైఖరిని అవలంబించాలని పిలుపునిచ్చాడు. 3. ఇతరులకు విలువ ఇవ్వడం ద్వారా వినయం పాటించండి. నిజమైన వినయం మీ గురించి తక్కువగా ఆలోచించడం కాదు, ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచించడం. క్రీస్తు చేసినట్లే ఇతరులను గౌరవించమని మరియు ప్రాధాన్యత ఇవ్వమని పౌలు మనలను ప్రోత్సహిస్తున్నాడు. దేవుడి మాటలను దీవించుగాక.